ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నరేష్. సార్. భారతదేశంలో మొదటి సీటు హ్మ్. ఆయుష్ పోసింది, ఊపిరి నింపింది, కొట్లాడమని ధైర్యం ఇచ్చిన నేల ఇది తెలంగాణ. తెలంగాణ. మొదటి సీటు హ్మ్. ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్లో మొదటి భారతదేశంలో సీట్ డిక్లేర్ అయింది జంగారెడ్డి గారి ధర్మకొండ. హ్మ్. కాబట్టి ఈ నేల మామూలు నేల కాదు భారతదేశానికి. ఒకవేళ మేము ఏదన్నా మాకున్న ఏదైనా చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా ఆగుతుందచ్చు కానీ ఈ నేల అగ్గి బరాట నిప్పురవ్వ ఇది. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మొదటి సీట్ ఇది. ఊపిరి పోసింది, ఉయ్యాలలు ఊపింది, ధైర్యం నింపింది, పోరాడుమన్న నేల ఇది. రైట్. కాబట్టి ఈ నేలలు ఎప్పుడు కాషాయం సింధూరం ఉద్భవిస్తూనే ఉంది. హ్మ్. అది సరైన సమయంలో సరైన వస్తుంది తప్ప ఇట్లా ఇట్లా క్రాసు అవుతూనే ప్రతి ఒక్కసారి వ్యక్తులను లేపడం వల్లనే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది. ఓకే. ఈ భారతీయ జనతా పార్టీకి ఒకటేనండి, హ్మ్. దీనికి ఒకటి, ఈ దేశం ముఖ్యం, మాకు ధర్మం ముఖ్యం, హ్మ్. న్యాయం ముఖ్యం. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అంటారు కరెక్టే. అవును. కానీ మీరు చూసుకుంటే అంటే భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో తీసుకొచ్చినాడు ఒంటి చేతితోనే. ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతమంది నాయకులు ఉన్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏదైనా ఒక నాయకుడు, రేపు మీరు కూడా కావచ్చు భవిష్యత్తులో ఒక నాయకుడు అద్దరిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా సార్. అంటే మీకు 21 రాష్ట్రాలు ఎట్లా వచ్చినాం? హ్మ్. ముఖ్యంగా తెలంగాణ గురించి 21 రాష్ట్రాలు ఎట్లా వచ్చినాం? హ్మ్. ఎవరు వచ్చారు? ప్రజల నుంచి అక్కడ వచ్చింది. కూడా బండి సంజయ్, రాకేష్ రెడ్డి పోయి అందరూ పోయి గెలిపించరా? ప్రజల్లో రెవల్యూషన్ రావాలంటారు. రెవల్యూషన్ ఇస్ డిఫరెంట్. హ్మ్. చైతన్యం, చైతన్యం. అదేమో తిరుగుబాటు. హ్మ్. ఈ చైతన్యం. చైతన్యం హిందువులలో తిరుగుబాటు రావాలా. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతం హిందువులలో రావాలా. అది అది హిందుత్వానికి. దేశానికేమో చైతన్యం. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ బలంగానే ఉంది పార్టీ. 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. పైగా దాదాపు ఒక 20 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది భారతీయ జనతా పార్టీ. అవును. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. 53 చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం. హ్మ్. 53 చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం. హ్మ్. దాన్ని కాపాడుకుంటాం. రెండవ స్థానంలో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇది ఒక నిరంతరం ఒక ప్రవాహం, ఇది చైతన్యపరచటము హ్మ్. ప్రజల్ని. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా 10 సంవత్సరాలు అవినీతి పరిపాలనలో, అహంకారపూరిత పరిపాలనలో. ఎందుకు బీసీకి ఇస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ పదవి. ఎందుకు రామచంద్రరావుకి ఇచ్చినారు అంటే ఆ వ్యక్తి కాకుండా అంటే ఆయన ఒక ఓసీకి ఎందుకు ఇచ్చినారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మేము భారతీయ జనతా పార్టీ ఓకే రాజకీయంగా ఏదున్నా కానీ ఫస్ట్ హిందూగా ఆలోచిస్తాం. హ్మ్. కులం కాదు. ఫస్ట్ హిందూగా, ఇంకా మనకి డైరెక్ట్ హ్మ్. మతమే ముఖ్యం. మా హిందుత్వాన్ని ఎక్కువ గౌరవిస్తాం. హిందుత్వాలు చీలిక లేకుండా చూస్తాం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కులాల మధ్యన చిచ్చు పెట్టి డివైడ్ ద పాలసీ తీసుకొని హిందువులను విడగొట్టడం, మైనారిటీలను ఏకత చేయటం అనేది వాళ్ళ పని. కాబట్టి రాజకీయ పదవులలో ప్రతిసారి ఈరోజు భారత ప్రధానమంత్రి గారే బీసీ ఉన్నాడు 3వసారి. గిరిజన బిడ్డ రాష్ట్రపతి ఉంది. మైనారిటీ బిడ్డని, దళిత బిడ్డని రాష్ట్రపతి చేసినాం. 27 మంది బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారు, హ్మ్. దళిత మంత్రులు ఉన్నారు. కానీ ఇక్కడ అవసరం కాదు. అంటే మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. సమయాన్ని బట్టి దాన్ని బట్టి తప్ప దానికి ప్రధానికి ఓసీలు, బీసీలు, ఎస్సీలు అనుకునే పార్టీ కాదు ఇది. అట్లా పేరు చెప్పి ఓటు అనుకునే పార్టీ కాదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టినామో బీసీ ముఖ్యమంత్రిగా, నాకు తెలిసి 99% ముఖ్యమంత్రి బీసీ అవుతాడు హ్మ్. వచ్చే ఎన్నికల నాటికి. వచ్చే ఎన్నికలకి. 3-4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తారా లేకపోతే బీసీ నాయకుడిని ప్రకటిస్తారా? ఎస్సీ చేస్తామచ్చు. హ్మ్. అద్దా ఎస్సీ అద్దా ఎస్టీ అద్దా ముఖ్యమంత్రి. ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉంటది. ఇంకా అప్పుడు ఆ సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయము, అక్కడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అట్లా. రాజాసింగ్ విషయంలో చాలా మంది బాధపడ్డారు సార్ ఆ రోజంతా కూడా ఆయన రాజీనామా చేయడంతో. ఆయన కూడా అధ్యక్ష పదవి అడిగినాడు. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పార్టీని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. మేము కరడుగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మా రక్తంలో ఉంది, మాకెందుకు ఇయ్యరు పదవి అని రాజాసింగ్ కూడా అడిగిండు. ఆయన అడిగినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించినారు, ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసిండు. మీకు ఏమనిపించింది సార్ ఆ విషయం చూస్తే? రాజా సింగ్ గౌరవిస్తాం మేము హ్మ్. బాగా, అందరికన్నా ఇంకా అభిమానంగా చూస్తాం. ఎందుకంటే మాకన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు, సీనియర్ నాయకుడు. కానీ ఆయనకన్నా ముందు 30 ఏళ్ళ ముందు వచ్చిండు ఆయన రామచంద్రరావు. రామచంద్రరావు. హ్మ్. ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు.
రాజా సింగ్ అవును. ఈయన పుట్టుడే కాషాయ వర్ణంలో పుట్టిండు రామచంద్రరావు గారు. ఇవి కూడా ఆలోచించాలా. ఉమ్, నాకు అభిమానం దొంగ ఇప్పుడు నన్ను కూడా అంటారు చాలా మంది, అన్న నువ్వు కావాలి, చాలా మంది మెసేజ్లు పెడతారు ఒక్కరి గురించి. కొంతమంది అభిమానం గురించి పార్టీ 100 పాయింట్స్ తీసుకుంటుంది, బేరీ చేసుకుంటుంది. రాజా సింగ్ సరైన పదవి సరైన సమయంలో ఇస్తారు. ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, ఓకే. ఆయన ఈరోజు దేశ స్థాయి నాయకుడు, ఉత్తర భారతంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, అవును సార్. ధర్మం గురించి నికాస్ అయిన నిజాయితీ గల హిందూ బిడ్డ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉమ్, కాబట్టి నేనేం చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్పాను, రాజా సింగ్ మమ్మల్ని వదులుకోడు, మేము రాజా సింగ్ వదులుకోము. వదులుకోరు. అది నడుస్తా ఉంటే చిన్న చిన్న కలతలు అన్నదమ్ముల మధ్య. ఆయన నిన్న కూడా చెప్పాడు కదా, మళ్ళీ బుజ్జగింపులు అయ్యి మళ్ళీ హిందూ ద్రోవ పార్టీలకు పోనన్నాడు. క్లియర్ గా ఆయనకు తెలుసు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ ద్రోవ పార్టీలని. నాకు అమిత్ షా గారు, యోగీజీ, నరేంద్ర మోడీజీ వాళ్ళ ఆశయాలలో పోతానన్నాడు. ఇక్కడ స్థానికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, త్వరలోనే అన్ని సర్దు మనుగుతాయి. हमारा लिए अनमोल है రాజాబాయి గారు వాపస్ అంటారు మళ్ళీ. గారు బయటకు వెళ్తే కదా వాపస్ రాదు, హోల్డ్ లో పెట్టారు అంతే. ఓడి లేదు గాడు లేదు. అప్పుడు ఏదో ఆ రోజు ఒక రోజు ఆవేశం, ఆవేదన ఉంటుంది మనుషులకు. కొందరు కంట్రోల్ చేసుకుంటారు, కొందరు ఇబ్బంది పడతారు. చాలా మంది నిర్ణయం తీసుకోదు ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకునేం కాదు, ఏం కాదు. కొన్నిసార్లు మ్యాచ్ 2020 ఆడాలి, ఒకసారి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఎప్పుడు సమయానుకూలంగా ఆడిందే రాజకీయం. ఎందుకు సార్ రామచంద్రరావు గారిని ఎందుకు నియమించినారు అధ్యక్షుడిగా? అంటే నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరిని ఎందుకు నియమించాలా, అందరిని అధ్యక్షులు చేయడం వీలు కాదు కదా. ఒక్కొక్కరికి ఒక ప్లస్ ఉంటుంది, ఒకరికి మైనస్ ఉంటుంది. ఈయనకు ప్లస్ ఏ ఉంది అంటున్నా. ఈయనకు ప్లస్ ఫస్ట్ నా అభిప్రాయం, అంటే ఎందుకంటే నాకు చెప్పి చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. రెండోది 1980 నుంచి పార్టీ పుట్టి నుంచి పార్టీలో ఉన్నాడు. బీజేఎం యువతల బీజేఎం ఉద్యమాలు కావచ్చు, బీజేపీల ఉద్యమాలు కావచ్చు, స్టూడెంట్స్గా ఉద్యమాలు కావచ్చు, ఏబీపీల ఒక రకమైన అగ్రెసివ్ 14 కేసులు 15 కేసులు బుక్ అయినాయి ఆయన మీద. రెండోది నిరంతరం హైదరాబాద్ పార్టీ ప్రెసిడెంట్ ఉండటం కావచ్చు, ఎమ్మెల్సీ ఉండటం కావచ్చు, రాజకీయ రంగంలో 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయిండు, అంటే అనుభవం ఉంది. ఓడిపోయిండు, ఎమ్మెల్సీగా గెలిచిండు, అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి నిరంతరం పార్టీ గురించి కష్టపడుతున్నాడు. తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, మంచి ఇంటలెక్చువల్, సౌమ్యుడు, అందరినీ నిబద్ధత ఉంది పార్టీ. దాంట్లో 1% కూడా సందేహం లేదు. నిబద్ధతతో పాటు బాగా ప్రేమపూర్వకమైన మనిషి ఆయన. అందరినీ కలుపుకుపోతాడు, అందరితో కడుపు నిండా మాట్లాడతాడు. కాబట్టి తెలంగాణకు ప్రజలకు సరిపడే నాయకుడు అవుతాడని అనుకున్నారు, నిర్ణయించారు. ఏం కావాలి, 50 ఏళ్ళు కుటుంబాన్ని వదిలి, కెరీర్ని వదిలి పార్టీకి అంకితం చేసిన వాళ్ళకన్నా ఏం కావాలి సేవలు. ఏం ఒక్కసారి గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసినారు. అవును, పార్టీ ఏ భావజాలంతో, ఇది భావజాలంతో ఒక రకంగా పోవాల్సిందే, నిజాయితీ నీతి నియమాలతో ఉన్న పార్టీ ఇది. కాబట్టి ఒక డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ. కాబట్టి ఇక్కడ కష్టించే వాళ్లకు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు సరైన పదవులు వస్తాయని మళ్ళీ ఒకసారి రుజువు చేశారు. చాలా వరకు సార్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు 2023 కాదు, అంటే అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ అభ్యర్థులు 2018 కూడా బీజేపీ దగ్గర నుంచి చూసిన పేర్లు చెప్తే బాగుండదు. పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది సార్. చాలా వరకు అన్ని పార్టీలు ఉంటారు, బీజేపీలో ఎక్కువ ఉంది సార్. అంటే ఫండింగ్ ఉండదు కాబట్టి పార్టీ. ఏమంటారంటే ఏది ఫండింగ్ ఉన్నా ఏది ఉన్నా చాలా తక్కువ ఉంటుంది కదా. రాజకీయం అంటే నా ఉద్దేశం ఒకటండి, తన తలరాత తానే రాసుకోవాలి సార్. తన తలరాత తానే రాసుకోవాలి. ఎవడైతే రాజకీయ రంగం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇప్పుడు ఇది ఒక రకమైన అభిమన్యులాగా ఉంటుంది మా జీవితాలు. ముస్లిమ్స్ మమ్మల్ని ఆదరించరు, ఓట్లేయరంటే కాంగ్రెస్ ఒక రకమైన విషభావజాలం నింపింది అలా మనుషులలో. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది పాపం వాళ్ళు. మీరు బీజేపీ కొట్టైతేనే తల 1000 ముక్కలు అయితే అన్నట్టు ఆ రకంగా భావజాలం నింపారు. అలా కుటుంబం గురించి, కుట్రల గురించి. ఇక మిగతా పైన ఏమంటారు బుజ్జగింపు రాజకీయాలతో దూరం చేశారు. కొన్ని ప్రాంతాలు అన్నింటినీ ఛేదించి ఈ అభివృద్ధి చెందిన భారత్కి చెందాలంటే అందరినీ కలుపుకొని పోయినాం. కాబట్టి 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాం. కాబట్టి బీజేపీ అయినా మాకున్న సమస్యలు మాకున్నాయి, కానీ ఏ సమస్యలు ఉన్నా అధికారానికి అడ్డురాదు. అధికారం అడ్డురాదు, దానికి 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరడమే నిదర్శనం. కాబట్టి తెలంగాణలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా ఎదుర్కొంటాము. ప్రజలలో నిలబడి ప్రతిపక్ష పార్టీగా పోరాడతాం ప్రజా సమస్యల మీద. ఏదైతే ఈ అవినీతి కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు మోసి తెలంగాణ ప్రజలను మళ్ళీ తాకట్టు పెట్టి సుమారు ఇప్పటికీ 2 లక్షల కోట్లు నిరంతరం
ఉన్న ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని. వచ్చే ఎన్నికల నాటికి ఎట్లుంటుంది అంటారు సార్ మీకు పర్సనల్ గా? బీజేపీ వ్యూ ఎట్లుంది అసలు వచ్చే ఎన్నికల నాటికి? రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటికి? తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా రేపలాడుతా అనుకుంటున్నా. నికాస్ అయిన హిందూ బిడ్డ, నేను అనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఒక హిందూ బిడ్డ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.